చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోగబల్ల గ్రామానికి చెందిన సర్దార్ భాషా పెన్షన్ తొలగించడంతో గుండె నొప్పి వచ్చింది, చనిపోయినారంటూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించడంపై వైసీపీ నాయకులు స్పందించారు. భరత్ సతీమణి నియోజకవర్గం మొత్తం చీరలు పంపిణీ చేస్తోందని, చీరలు తీసుకోని వారికి ఎక్కడా సంక్షేమ పథకాలు తొలగించలేదని మండల పార్టీ కన్వీనర్ దండపాణి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రూపాయలకు ఆయన చనిపోయారని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబంలో కూడా చాలా మంది ఈరోజు బంధువులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా అన్న కానీ మా నాన్న కానీ 3,000 రూపాయలు చనిపోతారా, మీ టీడీపీ నాయకులు నన్ను మా కుటుంబాన్ని కించపరుస్తారని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. టీడీపీ నాయకులకంతా నేను ఒకటే మాట చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, ప్రాంతము, కులాలు, మతాలు ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తా ఉన్నారు. మీ పెద్ద ఆయన కూడా ఈరోజు ఇచ్చింటారు, దురదృష్టం చనిపోయారు. ఇంకోటి ఏమంటే ఆయన పెద్ద ఆయన చీరని వద్దన్నారని చెప్పి పింఛన్ కట్ చేశారని చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, కుప్పం నియోజకవర్గంలో దుర్గమ్మ గారి చీరల పంపిణీ మీకు నచ్చలేదు టీడీపీ వాళ్ళకి. ఆ చీరల మీద కూడా ఏదైనా ఒక నెపం నెట్టాలని చెప్పి ఈరోజు ఇది చెప్తున్నారు. ఎందుకంటే దుర్గమ్మ గారి నియోజకవర్గం అంతా ఇస్తున్నారు, కొంతమంది టీడీపీ నాయకులు వద్దని కూడా చెప్పినారు. ఏ కుటుంబంలో అయినా ఎవరికైనా మనం ఈ గవర్నమెంట్లో పింఛన్ కట్ చేసినారా మీరు చెప్పాలా? ఈరోజు దుర్గమ్మ గారు చీరల పంపిణీ చాలా చేస్తారు, నియోజకవర్గం మీద చేస్తున్నారు. చాలామంది వద్దని చెప్పినారు, మాకు వద్దమ్మా మీ చీర అని చెప్తే కూడా ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం అందుతూ ఉన్నాయి. ఈయన సర్దార్ భాయ్కి 3,000 రాలేదని చెప్పి మీరు వాళ్ళ కుటుంబం మీదే మీరు నిందలు మోస్తున్నారు. నేను దయచేసి చెప్తున్నాను, కుప్పంలో రాజకీయాలు గౌరవంగా చేయండి. ఈ కంచర్ల శ్రీకాంత్ గారు కుప్పం వచ్చిన తర్వాత ఇలాంటి శవ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ శవ రాజకీయాలు మానుకోవాలని చెప్పి కంచర్ల శ్రీకాంత్ గారిని కోరుతున్నాము. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం.